యోగి ఆదిత్యనాథ్ గారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి కన్యా పూజ చేస్తారు. చిన్నపిల్లలకి పూజలు చేసి, అంటే వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళకి పూజలు చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత వాళ్ళకి భోజనం పెడతారు. ఇలా ఈ ప్రతి సంవత్సరం కూడా చేస్తారు. ఆయన సీఎం అవ్వక ముందు కూడా ఇదే విధానం చేసేవాళ్ళు గోరఖ్పూర్ మఠంలో. ఇప్పుడు కూడా గోరఖ్పూర్లోనే ఈ యొక్క పూజలు అయితే చేశారు. ప్రతి సంవత్సరం చేస్తారు. అయితే ఇక్కడ ఒక చిన్నారి ఆయనకి బుల్డోజర్ బహుమతిగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చింది అంటే ఆయనకి అదంటే ఇష్టం అంట. తెలుసు కదా మనకి, బుల్డోజర్ బాబా అంటాం. యోగి ఆదిత్యనాథ్ త్వరలోనే పిఎం అవుతాడు. కాకపోతే సమయం పడుతుంది అవనే, అప్పుడు ఉంటుంది ఒక్కొక్కడికి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, ఇప్పుడు ఏదైతే పరిపాలన ఉందో ఇది సాఫ్ట్ పరిపాలన బీజేపీలో. ఆ తర్వాత హార్డ్ పరిపాలన వస్తుంది. ముందు హార్డ్ పరిపాలన రాకూడదు. అలా వస్తే మొదటికే మోసం వస్తుంది. అందుకే అసలైనటువంటి రెండో దశ ఉంది. ఇంకా ఈ మొదట లేయర్ అయిపోయిన తర్వాత ఏదైతే మోదీ త్రయం ఉందో ఆయన అన్ని బ్యాలెన్స్ చేసుకొని వస్తాడు. ఈయన మొత్తం అన్ని నరుక్కుంటూ వస్తాడు. భీముడు పరిస్థితి ఆ విధంగా. మొత్తానికైతే ఈయనకి త్వరలోనే అధికారం వస్తుంది. కాకపోతే సమయం పడుతుంది. కనీసం ఒక 6-7 సంవత్సరాలు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది.